నమస్తే, వెల్కమ్ టు జెడ్టీవీ. ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే సాంస్కృతిక సారథ్యం ఉందో, ఇంతకుముందుకు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో సాంస్కృతిక సారథ్యాన్ని పెట్టి అక్కడ చైర్మన్ లోపం కావచ్చు, న్యాయమైన అసలైన కళాకారులకు న్యాయం జరగలేదంటూ ప్రస్తుతం ఈ ఈ ఉద్యోగాలు రాని కళాకారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ బాధ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి హామీ ఇచ్చింది. ఏదైతే నష్టపోయిన కళాకారులు ఉన్నారో ఈసారి అయితే మేము ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తామని కూడా గతంలో చెప్పింది. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు మీరు? దాన్ని స్వాగతిస్తారా? ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? గత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటిది? వాస్తవానికి కూడా మరి తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు కీలక పాత్ర పోషించినటువంటి సమయాన్ని మనం చూసినాము. మరి అదే తరుణంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంస్కృత సారథి ఏర్పాటు చేసి నిజమైన కళాకారులకు కొందరికి అన్యాయం చేయడం జరిగింది, కొందరికి న్యాయం చేయడం జరిగింది. న్యాయం చేసినటువంటి వాళ్ళందులో ఒక 200 నుంచి 250 మందే ఉంటారు. అన్యాయం జరిగినటువంటి వాళ్ళం ఇంకొక 300 మంది ఉంటాము. మరి ఆ ప్రభుత్వంలో కూడా దాదాపుగా మేము 9 సంవత్సరాలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను, మంత్రులను, కేటీఆర్ను, కవితక్కను కూడా కలవడం జరిగింది, హరీష్ రావును కూడా కలవడం జరిగింది. మరి ఇస్తామని కూడా మమ్మల్ని మభ్యపెట్టి మరి జరపడం జరిగింది. 2014లో 18లో కూడా అట్నే మోసం జరిగింది. మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము రేవంత్ రెడ్డిని కూడా ఒక 4 సార్లు కలవడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వం రాకముందుకు 3 సార్లు కలిసినాము. మా ప్రభుత్వం వస్తే మీ కళాకారులకు న్యాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న గారు. మరి తెలంగాణ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఓసారి కలవడం జరిగింది. మరి ఇప్పటికైనా కానీ నిజానికి పాటనే నమ్ముకొని బ్రతుకున్నటువంటి కళాకారులకు అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేసుకొని తెలంగాణ మలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు, కవులకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని, మేము న్యాయం చేస్తాడు అని కోరుకుంటున్నాము. మా డిగ్రీ ఫ్రెండ్ కూడా మరి ఉద్యమంలో కీలకంగా కేసీఆర్ 25 లక్షల సభ పెడితే కూడా వరంగల్లో కూడా మేమంతా కూడా 30 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయినా కానీ ఆ ప్రోగ్రాంలో పాటలు పాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి అన్న గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు మరి పెట్టినటువంటి ప్రభుత్వానికి మేము సానుకూలంగా ఒక దాదాపు 300 మంది, 150 మంది రావడం జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము జీటీవీ ద్వారా. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన జీతాలు ఇచ్చుకున్నాం, తగిన వాళ్ళకు న్యాయం చేసినామని కూడా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు కదా. అవును, వాస్తవానికి కూడా 583 మందికి ఇవ్వడం జరిగింది. 550 మందికి ఇచ్చారు, తర్వాత కొంచెం మందికి ఇచ్చారు. అసలైన కళాకారులు మొత్తం ఎంతమంది ఉంటారు అన్న? మేము దాదాపుగా తెలంగాణలో నిజంగా ఉద్యమంలో పాటలు పాడినటువంటి వాళ్ళు 250 నుంచి 290, లాస్ట్కు 300 మంది ఉంటారు నిజంగా తిరిగిన వాళ్ళు. ఆ 300 మందికి న్యాయం జరగాలని మేము దాదాపుగా ఒక 9 ఏళ్ల నుంచి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. అందరినీ కలిసినాం. అప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను కలిసినాం, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తా అని శ్రీధర్ బాబు అన్న అయితేనేమి, మరి అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు అప్పుడు ఇప్పుడు ఉన్న చెప్పడం జరిగింది. సీతక్క కానీ అదేవిధంగా చూసుకుంటే పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి, బట్టి సారును కూడా మేము కలవడం జరిగింది. మాకు హామీ ఇచ్చిండ్రు, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. దయచేసి ఇప్పటికి కూడా 8 నెలలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా. మరి ఉద్యమకారులు, చనిపోయినటువంటి ఉద్యమకారులను, కళాకారులను గౌరవించాలని కూడా మరి కోరుకుంటున్నాము.